రగులుతున్న వాన్పిక్ భూకుంభకోణంలో అందరూ జగ్గన్లే. ఈ అక్రమాల్లో దళారుల దందా కొనసాగింది. ప్రజాప్రతినిధులే దందాకు నాయకత్వం వహించారు. ప్రకాశం జిల్లాలో 3 ఏళ్లుగా రైతులు వాన్పిక్ పోరుబాటను కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రితో పాటు అధికార పార్టీలోని మరో శాసనసభ్యుడు కీలక పాత్రధారులు. వైఎస్ సర్కారు జమానాలో రాజరికం పాలనలా సాగించిన వాన్పిక్ దాష్టీకం రైతులను రోడ్డున పడేసింది. సిబిఐ పరిశోధనలలో జగన్లు అనేక మంది ఉన్నారని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. రెండు ఓడరేవులు పారిశ్రామిక కారిడార్ పేరుతో గుంటూరు, ప్రకాశం జిల్లాలో వాన్పిక్ సంస్థ వేలాది ఎకరాలు సేకరించింది. ప్రకాశం జిల్లాపైనే ఎక్కువ కేంద్రీకరణ చేశారు. తీర ప్రాంతంలోని పేద రైతుల భూములను సేకరించడంతో 3 ఏళ్లుగా రైతులు అనేక అవస్థలు పడ్డారు. బాగా బతికిన రైతు నేడు తినడానికి తిండి లేక అర్ధాకలితో అలమటిస్తున్నాడు. ఒంగోలు కొత్తపట్టణం మండలంలో వేలాది ఎకరాల భూములు సేకరణలో ఓ మాజీ మంత్రి వాన్పిక్ సంస్థ పక్షాన పనిచేశారు. ఆయన ఊరూరా తిరిగి చిరుద్యోగులను, రాజకీయ దళారులను అసైన్మెంట్ దారులపైకి అస్త్రంగా ప్రయోగించారు. అధికారులను ఏజెంట్లుగా మార్చారు. భూములు ఇవ్వకుంటే బలవంతంగా లాక్కుంటామని రైతులను బెదిరించారు. ఎవరికి దొరికినంత వారు దోచుకున్నారు. ఈ ప్రాంతంలోని పంచాయతీరాజ్ విస్తరణాధికారి, గ్రామ రెవెన్యూ కార్యదర్శి, తహసీల్దారులు కలిసి రాత్రికి రాత్రే అసైన్మెంట్ జాబితాలను తయారు చేశారు. భూసేకరణ అధికారులను కూడా వాన్పిక్ సంస్థ అనుకూలంగా మలుచుకుంది. ప్రతిఫలంగా ముడుపులు అందజేశారు. ఈ ఒక్క మండలంలోనే ఓ భూసేకరణ అధికారికి 50 లక్షలు, మరో అధికారికి 30 లక్షల రూపాయలు ముట్టినట్లు సిబిఐ పరిశీలనలో వెల్లడైంది. భూములు అప్పగించే ముందు సర్వే కూడా చేయలేదు. గ్రామాలను హద్దులుగా చేసుకుని సంస్థ వారే కంచె వేసుకున్నారు. ఆ మాజీ మంత్రి కొత్తపట్నం మండలంలోని వీఆర్ఓను రంగంలోకి దింపి బినామీ పేర్లతో దోచుకున్నారు. హైదరాబాద్, గాజువాక, మేడ్చల్లో ఉన్న వారి పేర్లతోనూ అసైన్మెంట్ భూముల లబ్ధిదారులుగా చూపించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. చిన్న స్థాయి రెవెన్యూ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు తిలాపాపం తలా పిడుకుడు అన్నట్లు ఎవరి వంతు పాత్రను వారు పోషించారు. వేటపాలెం, చినగంజ మండలాల పరిధిలో మరో ఎమ్మెల్యే ఇదే దందాను కొనసాగించారు. ప్రభుత్వ భూములు, సహకార భూములను కూడా అమ్మేశారు. బినామీ పేర్లతో కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ శాసనసభ్యుడు తెలివిగా అసైన్మెంట్ దారుల నుంచి తక్కువ ధరకు భూములను తీసుకుని ఎక్కువ ధరకు వాన్పిక్ అమ్మేశారు. సహకార భూములపై జరిగిన అక్రమాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన అధికారిపై బదిలీ వేటు వేయించారు. చీకటి కోణం వెలుగులోకి రాకుండా పోయింది. రైతుల తలరాతలను మార్చిన ప్రజాప్రతినిధులు మళ్లీ ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1,00,000 రూపాయలు ఎక్కడ కొంత ఇచ్చాం, 70,000 తగ్గింది ఇవ్వాల. ఆ టాప్ ఎదురు తిరిగి వారి మీద కట్టాము. ఇంతలోకి చీపీలు వచ్చి మొత్తం మమ్మల్ని పట్టుకొని ఇదేంద్ర 1,92,000 ఉంటుంది దాన్ని ఎకరా ఇది విలువ. వాళ్ళు మొత్తం సంతకాలు పెట్టి ప్రూఫ్లన్నీ తీసుకొని వచ్చేసారు. వాళ్ళు ఇష్టం వచ్చిన ధర నిర్ణయించి ఒకరికి 50,000, ఒకరికి 70,000, ఒకరికి ₹1,00,000 ఈ లెక్కలు ఇచ్చి మీరు డబ్బు తీసుకున్నా మేము భూమి తీసుకుంటాం, మీరు డబ్బు తీసుకోకపోయినా కూడా మేము బలవంతంగానైనా భూమి తీసుకుంటాం, గవర్నమెంట్ ప్రభుత్వం మాకు వాళ్ళకి ఇచ్చేసింది భూమి అని భయభ్రాంతులను గురి చేసి ఈ భూమి మొత్తం తీసుకోవడం జరిగింది. ఒంగోలు మండలం దేవరంపాడు పరిధిలో వాన్పిక్ కు ప్రభుత్వం రొయ్యల చెరువులను సైతం ఇచ్చేందుకు సిద్ధపడింది. ఎకరాకి 60,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో స్థానికులు అడ్డు తగిలారు. బలవంతంగా తొలగించేందుకు ప్రొక్లైన్ను పంపించారు. గ్రామస్తులు ప్రతిఘటించి భూములను కాపాడుకున్నారు. గుండ్లకమ్మ నీటిని రైతులకు అందిస్తామని ఇరిగేషన్ శాఖ ద్వారా నిధులు ఖర్చు పెట్టించి కాలువలు తీయించారు. ఇక్కడ రైతుల భూములను తక్కువకు సేకరించారు. 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూములను ₹1,00,000 నష్టపరిహారం చెల్లించారు. కరవది, ఉలిచి గ్రామాల మీదుగా కాలువలు వాన్పిక్ భూముల వైపు మళ్లించారు. దీంతో ఈ ప్రాంతంలోని 16 ఎత్తుపోతల పథకాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిరుపయోగంగా మార్చిన భూములను మాకు ఇస్తే రైతులు తిరిగి కోలుకుంటామంటున్నారు. గ్రామాల్లో రైతులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వే కావాలని మోసం ప్రభుత్వం వాటిని మళ్ళీ రద్దు చేసి మా భూములు మాకు శాశ్వతంగా హక్కులు కల్పించమని మేము ఎన్నో రకాల అర్జీలు ఇచ్చాము, విన్నపాలు చేసాము, కోర్టు దగ్గరికి వెళ్ళాము. రాజకీయ నాయకులు ఎవరిని అందరినీ వేడుకున్నా ఎక్కడ ఫలితం దొరకలా. వెంకటేశ్వర రెడ్డి అని చెప్పని ఆయన పేరుతోటి, ఆయన బినామీ పేర్లతోటి దాదాపు 1,300 ఎకరాల వరకు దీన్ని రైతుల దగ్గర నుంచి ఒత్తిడి చేసి తీసుకున్నట్టుగా ఇప్పుడు మాకు అర్థమవుతుంది. కొత్తపట్నం మండలం ఆలూరుకు చెందిన చినయేసుకు ఉన్న 2.29 ఎకరాల భూమి తీసుకుని 2.29 లక్షల రూపాయల పరిహారం ఇచ్చారు. సిబిఐ పరిశీలనలో 9 లక్షలు వాన్పిక్ సంస్థ ఇచ్చినట్లు రికార్డైంది.
ఇది ఒక రైతు పరిస్థితి కాదు, ఇలాంటి విషాద గాథలు అనేకం ఉన్నాయి.